హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతికి వెళ్తున్నాము. వెళ్ళే ఓ 2 డేస్ ముందే బ్యాగ్స్ అన్ని సర్దుకొని పెట్టుకున్నాను. ఏమేం సర్దుకున్నానో వీడియోలో మీరు కూడా చూసేయండి. మేము తీసుకొని వెళ్ళే వెహికల్ తిరుపతి కొండపైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదట. అందుకోసమని మేము తిరుపతిలో వేసుకునే బట్టలన్నీ మా ముగ్గురివి కలిపి ఒక చిన్న బ్యాగ్‌లో సర్దుకున్నాను. తిరుపతిలో కట్టుకునే సారీ ముందుగానే ప్రీ ఫిట్టింగ్ చేసుకొని పెట్టేసుకున్నాను. అలా చేస్తే కట్టుకోవడం ఈజీగా ఉంటుందని అలా చేసి పెట్టుకున్నాను. తర్వాత పెద్ద బ్యాగ్‌లో నేను తీసుకున్న శారీస్, నైట్ డ్రెసెస్, కుర్తీస్ అన్నీ సర్దుకుంటున్నాను. నా ఒక్కదాని బట్టలకే ఆ పెద్ద బ్యాగ్ మొత్తం నిండిపోయింది. ఇంకా మా చిన్నోనివి, మా వారి బట్టలున్నాయి. ఎలా సర్దుకోవాలో ఇగ. అందరం కలిసి తిరుపతి వెళ్దామని ఓ 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము. కానీ ఇప్పటికి కుదిరింది. లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిండ్రు కానీ నేను ఒక్కదాన్నే మిస్ అయిపోయినా. చిన్నోనికి అప్పుడు 4 మంత్స్ ఉండే. అందుకోసమని వెళ్ళలేకపోయాను. దర్శనం టికెట్స్ మే నెలలోనే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాము. మా పిన్ని వాళ్ళకు, అన్నయ్య వాళ్ళకు అందరికీ నేనే బుక్ చేశాను కానీ మాకే టికెట్స్ బుక్ కాలేదు. టికెట్స్ దొరకలేదని చాలా డిసప్పాయింట్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా చిన్నోన్ని పట్టుకొని లైన్‌లో నిలబడడం అంటే కష్టమైతుందని ముందుగా వెళ్ళొద్దనుకున్నాము కానీ తర్వాత మా ఫ్యామిలీ మామయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళు "నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళం. వెళ్తే అందరం వెళ్ళం. లేకపోతే లేదా" నా బట్టలన్నీ సర్దుకున్న తర్వాత అందులోనే టవల్స్, షాల్స్ పెట్టేశాను. తర్వాత నా మేకప్ ఐటెమ్స్, బ్యాంగిల్స్ పలిగిపోకుండా ఉండడానికి బాక్స్‌లో ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ ప్యాకింగ్ అంతా మా చిన్నోన్ని పడుకోబెట్టి నైట్ 11కి స్టార్ట్ చేస్తే 12:30 అయింది అన్నీ ప్యాక్ చేసేసరికి. మేము ట్రిప్‌కి బయలుదేరే రోజే మా వారికి ఎగ్జామ్ ఉంది. హైదరాబాద్‌లోనే సెంటర్ ఉంటుంది గదా! పికప్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం. కానీ హాల్ టికెట్ వచ్చాక ఖమ్మంలో పడింది సెంటర్. మా వారు మళ్ళీ పాపం ఖమ్మం నుంచి హైదరాబాద్ రావాలంటే అలసిపోతారిగ. ఆ బ్యాగ్ పక్కన పెట్టి మా చిన్నోడిని ప్యాక్ చేస్తున్నాను. ముందుగా డైపర్స్ తీసుకుంటున్నాను. ఎక్కువగానే తీసుకుంటున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా కొనుక్కోవడం ఎందుకని. ఆ తర్వాత వానికి అవసరమయ్యే మెడిసిన్స్ అన్నీ ఒక కవర్‌లో ప్యాక్ చేసుకున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత వెదర్ అంతా చేంజ్ అయిపోతుంది కదా! అందుకోసమని ఫీవర్, కోల్డ్ ఇంకా వేరే వేరే సిరప్స్ అన్నీ పెట్టుకున్నాను. తర్వాత వాడికి టెంపుల్స్‌లో వేసే కుర్తాస్ అన్నీ ఒక కవర్‌లో పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని. చిన్నోని టీ షర్ట్స్, డ్రెసెస్ అన్నీ తీసుకుంటున్నాను. వాడి బట్టలు ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. ఆడు ఊరికనే పాడు చేసుకుంటాడని. ట్రిప్ మొత్తం 7 డేస్ అనుకుంటున్నాము. ఎన్ని డేస్ అవుతుందో ఇగ చూడాలి. వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి కూడా ట్రిప్‌లోనే అయిపోతుంది. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటామో ఇగ చూడాలి. ముందుగా ట్రైన్‌లోనే ఏసీ బోగి బుక్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ ట్రైన్‌లో వెళ్తే మనం అనుకున్న ప్లేసెస్ అన్నీ చూడలేమని బస్ బుక్ చేసుకున్నాం. బస్‌కి చాలా ఎక్కువ ప్రైస్ అయితుంది కానీ మనం ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగి వండుకొని తినడానికి కూడా వీలుంటుంది. మన ఇష్టమైన ప్లేసెస్ అన్నీ చూడొచ్చని బస్సే బెటర్ అని బస్‌లోనే వెళ్తున్నాం. బస్‌లో వెళ్తే మన ఫ్యామిలీయే ఉంటుంది గదా! వేరే డిస్టర్బెన్స్ ఏది ఉండదు. బస్‌కి 1 కిలోమీటర్‌కి 40-45 రూపీస్ అంట. టోల్ ప్లాజాస్ అవన్నీ కలిపి 1,20,000 వరకు అయితుందనుకుంటున్నాం. ఎంతయితదో ఇగ చూడాలి. ఆంటీ వాళ్ళు, మమ్మీ, పిన్ని కలిసి ఓ 2 డేస్ బిఫోరే జంతికలు, చకినాలు, రోజ్ కేక్‌లు అన్ని పలహారాలు చేసి ప్యాక్ చేసి పెట్టేశారు. వంటకు అవసరమయ్యే సరుకులు, ఇంకా గ్యాస్ స్టవ్, అవసరమయ్యే గంజులు అవన్నీ తీసుకొని వెళ్తున్నాము. ఎక్కడైనా ఆగిన దగ్గర వండుకొని తినేయొచ్చని. ఇంకా నేను కూడా కొన్ని స్నాక్స్ పెట్టుకుంటున్నాను. బిస్కెట్ ప్యాకెట్స్, మిక్చర్ ప్యాకెట్స్, హార్లిక్స్, బూస్టు, పతంజలి బిస్కెట్స్ అవన్నీ ఓ బ్యాగ్‌లో ప్యాక్ చేసి ఫుడ్ బ్యాగ్ మనతోనే ఉంచుకుంటే బెటర్ అని ఆ పెద్ద బ్యాగ్‌లో పెట్టడం లేదు. పక్కన పెట్టేసాను. మా చిన్నోని డైపర్స్‌కే స్పేస్ ఎక్కువ పోతుందని తిరుపతికి వెళ్ళే బ్యాగ్‌లోనే స్పేస్ ఖాళీగా ఉందని అందులో పెట్టేశాను. వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్‌తో వెళ్తాం కానీ తిరిగొచ్చేటప్పుడు చాలా అలసిపోయి వస్తాం కదా! ఆ తర్వాత మా చిన్నోని బ్యాగ్‌లోనే ఇంకో సైడు మా వారి కోసమని పెడుతున్నాను. మా వారియి కొన్ని షర్ట్స్, పంచ, కండువా అవన్నీ ఐరన్‌కిచ్చాను. ఇంకా మిగతా నైట్ ప్యాంట్స్,
ఇంకొన్ని టీ షర్ట్స్, కుర్తా అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. మళ్ళీ ఆ ఐరన్ వచ్చిన తర్వాత మళ్ళీ రేపు కొన్ని సర్దుకొని పెట్టుకోవాలి. ఇలా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని పెట్టేసుకున్నాను. రీసెంట్ గానే రూమ్ షిఫ్ట్ చేయడం వల్ల వీడియోస్ పెట్టడం కుదరలేదు. ఇంకా ముందు వ్లాగ్స్ లో వీలైతే మా ట్రావెలింగ్, మేము స్టే చేసింది, ఇంకా టెంపుల్లో దర్శనాలు తీయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.